ప్రేక్షకులందరూ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. ఈశ్వరార్పణమస్తు. గురుగారు, జూన్ మాసంలో కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్న ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి గురుగారు? శ్రీరామపాదార్పణమస్తు. కుంభరాశి దగ్గర వచ్చేసరికి ధనిష్ట 3వ పాదము, 4వ పాదము, అదేవిధంగా శతభిష 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వారు కుంభరాశిలో విచ్చేస్తారు. కుంభము అనగా పూర్తిగా నిండి ఉన్నటువంటి వ్యవస్థయుక్తము. అంటే వీరు ఏదన్నా సరే తెలుసుకుందాము, ఉందాము వ్యవస్థలో అనేటువంటి లక్షణాలు ఉంటాయి. పూర్తిగా అధ్యయనం చేయలేరు. అన్ని విషయాల్ని తనకు తెలుసుకోవాలి అన్న ఒక ఆసక్తికరమైనటువంటి విషయాలతో వీరి జీవితాన్ని ఇప్పుడు ప్రారంభం చేస్తుంటారు. వారికి అది సబ్జెక్ట్ అవసరం లేకపోయినా, వీరిది కాకపోయినా తెలుసుకుందాం, ఎప్పటికైనా ఉపయోగపడవచ్చు, తెలుసుకుంటే తప్పేమిటి, ఈ సమయం దీని మీద వెచ్చిస్తే వచ్చిన నష్టం ఏమిటి, ఏమో ఏ పుట్లో ఏ పాముందో, ఇలా ఆలోచించేటువంటి లక్షణాలు కుంభరాశి వారికి కలుగుతూ ఉంటాయి. వీరు ఎప్పుడు పూర్ణంగానే ఉంటారు. అంటే ఏదన్నా సరే పూర్తి చేయాలి మనం అనేటువంటి దృఢ సంకల్పంతో నడుస్తూ ఉంటారు ఈ కుంభరాశి వారు. ఇక జూన్ నెల దగ్గరికి వచ్చేసరికి కుంభరాశి వారి యొక్క జాతకానుసారంలో ఏ దానికైతే తనకి ప్రాధాన్యత ఇస్తున్నారో ఆ ప్రాధాన్యత అనేటువంటి తగ్గిపోతుంది. రెండోది, ఇంతవరకు మీ మాటకి విలువిచ్చేటువంటి వారు ఎవరైతే ఉంటారో ఇందేముందలే అన్నటువంటి చిన్న చూపు చూసేటువంటి అవకాశం ఏర్పడుతుంది జూన్లో. పైగా ఇంతకుముందు నువ్వు లేకపోతే అసలు ఏ పని కాలేదయ్యా అన్నటువంటి వారు కూడా నువ్వు జరగకపోతే జరగడం మానేస్తుందా ఏమిటి అన్నటువంటి ఒక మానసికమైనటువంటి ఇబ్బందుల్ని మిమ్మల్ని కలగజేస్తూ ఉంటారు. ఇక విద్యారంగంలో ఉన్న వారికి అనూహ్యంగా తనకు రాదు అనుకున్నటువంటి సీటు రావడం, ఉద్యోగులకు ప్రమోషన్ రావడము, సినీ రంగంలో ఉన్న వారికి అవకాశం కనబడము, అదేవిధంగా ఎవరైతే రాజకీయంలో ఉంటారో వారిని గుర్తిస్తారు. అంటే ఇన్ని రోజులు కార్యకర్తగా చేసినటువంటి ఆ వ్యక్తిని మనవాడు ఈయన పెట్టుకోవచ్చు అనేటువంటి ఒక విధానానికి వస్తుంది. నమ్మకం ఏర్పడుతుంది. నమ్మకం అయితే ఖచ్చితంగా ఏర్పడుతుంది. మాటకి విలువ తగ్గుతున్నా సరే మనిషిని చూసి ఒక అంచనా వేసుకునేటువంటి అవకాశం జూన్లో కలుగుతుంది. గర్భిణీ స్త్రీలు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. వారికి ఇబ్బందులు ఆరోగ్యమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడూ కూడా డాక్టర్ గారు ఇచ్చినటువంటి మందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా దగ్గరగా పెట్టుకుని నడిచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నడవాలి కుంభరాశి వారు. ఇది మాత్రం ఆడవాళ్ళు, గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. జూన్లో ఇంకోటి ఏంటంటే విలువైన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు దారదత్తం చేయడం కానీ లేదా పోగొట్టుకోవడం కానీ ఆడవారు చేస్తారు జూన్ అంతా కుంభరాశి వారికి. ఇక రియల్ ఎస్టేట్లో కానీ లేకపోతే స్టాక్ మార్కెట్లో పెట్టేవారు కానీ, నూతన వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నవారు కానీ ఈ నెల ప్రారంభం చేసుకోండి, మంచి అవకాశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్దాం అనుకున్నటువంటి వారికి కొంచెం ఇబ్బందులు జరుగుతాయి. ఆ ఇబ్బందుల్ని దాటుకోవాలి అంటే పరిష్కారం ఏంటి అనేది చూద్దాం. తర్వాత ఇందులో ఇంతకుముందు ఉన్నటువంటి కోర్టు వ్యవహారం, భార్యాభర్తల మధ్య ఏదైతే చిన్న చిన్న కీచులాట్లు ఉంటాయో ఇవి కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. పైగా మీకు మీ భార్యకి ఇంతకు ముందు జరుగుతున్నటువంటి వ్యవస్థలో ఏవైతే గొడవలు అయితే ఉన్నాయో వాటిని తీర్చడానికి ఒక పెద్ద వ్యక్తి వచ్చి సెటిల్మెంట్ చేస్తాడు. దీన్ని మీరు అంగీకరిస్తారా లేదా అనేది మీ వ్యక్తిగతం మీద ఆధారపడి ఉంటుంది పూర్తిగా. దీనికి జాతపర్యంతం లేదు. ఎందుకంటే మిమ్మల్ని కాంప్రమైజ్ చేద్దామనే చూసేవాళ్ళు ఎక్కువ మంది వచ్చేస్తారు. రెండోది ఏమిటంటే ఆశాజనకంగా మీకు ఆశ చూపించి మిమ్మల్ని లోపరుచుకోవడం అనేటువంటిది జూన్ నెలలో కుంభరాశి వారికి జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆకస్మికంగా అంటే తాతగారు ముత్తాతగారులో ఎప్పుడో వదిలేసినటువంటి స్థలం ఏదైతే ఉందో ఆ కాగితాలు లేకపోతే దానికి సంబంధించిన వ్యవస్థ జూన్లో కుంభరాశి వారికి తారసపడతాయి. దీన్ని బట్టి మీరు ఓకే మనం అంటే కొంచెం ధనాన్ని సంపాదించుకోవచ్చు అని. ఎక్కడైతే మీరు అప్పులు తెస్తారో ఆ అప్పు తీర్చేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఆర్థికంగా బాగానే ఉంటారు, ఆర్థికంగా కొంచెం నిలబడతారని చెప్పాలి. ఈ వ్యవస్థ నుంచి ఇంకాస్త వ్యవస్థకి వెళ్ళాలి అంటే కనుక ప్రతినిత్యము జూన్ నెలంతా కూడా ప్రతినిత్యము మారేడు దళం తీసుకుని ఈశ్వరుడి దగ్గర చండీ ప్రదక్షిణ ఏ విధంగా చేయాలో అందరికీ తెలుసు. చండీ ప్రదక్షిణ గావించి మళ్ళా అప్పుడు చండీ ప్రదక్షిణ పూర్తి అయ్యేంత వరకు కూడా చేతిలోనే ఉండాలి బిలవాలు చేతిలోనే ఉండి నమశివాయ 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 అంటూ స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసుకుని సోమసూత్రం వద్ద ఆ యొక్క బిలవాన్ని ఉంచి నమస్కారం చేసుకుని రావడం మంచిది.
శివాలయానికి వెళ్ళలేని కాకుండా ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది ఆడవారు వీళ్ళు ఉన్నారు కదా, దేవుని ఫోటో వద్ద కానీ లేదా మీరు ఒక చిన్న శివలింగం నీళ్లు పోసి దాని మీద కానీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఖచ్చితంగా జూన్ అంతా కూడా కుంభరాశి వారు ఏదన్నా ఒక పుస్తకాన్ని దానం చేయడం అనేటువంటిది చాలా మంచిది. ఏ పుస్తకమైనా సరే ఒక బ్రాహ్మడికి దానం చేయండి. దీనివల్ల మీరు ఆర్థికంగా నిలబడడానికి మంచి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇక సొంత ఇంటికి అలా నెరవేరడానికి ఒక అవకాశాలు అనిపిస్తున్నాయి గురుగారు వీళ్ళకి. కొంచెం తక్కువగా ఉంది జూలైలో ఆలోచిద్దాం. జూన్లో మాత్రం సొంత ఇంటి కలకి ఆలోచన చేసుకోండి, ఆచరణ జరగదు. ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు గురుగారు వీళ్ళకి? మీరు వ్యాపారీత్య వచ్చేసరికి భూమికి సంబంధించింది కానీ లేదంటే ఈ విత్తనాలకు సంబంధించి కానీ వస్త్రానికి సంబంధించి కానీ ఈ జూన్ నెలలో కుంభరాశి వారికి మంచి ఫలితాలు ఏర్పడతాయి. ఇక విదేశాల్లో చదువులు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు కలిసి వచ్చే అంశం అంటారా? కొంచెం ఊరట కలిగించేటువంటి అవకాశం, మరీ లేదు అని చెప్పడానికి కూడా లేదు, కొంచెం ఊరట కలుగుతుంది. శ్రీకారం చుట్టుకోండి, దారి అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి బాగా మంచిగా ఉంటుందంటారు ఈ నెల? రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎలా ఉంటుంది? అలాగే జూన్లో అన్ని వ్యవస్థల్లో వాళ్ళకి కూడా ఆశాజనకమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఈ కుంభరాశి ఎదరకు నడుస్తుంది. ఈశ్వరుడి పాదాలు పట్టుకుని బిల్వం సమర్పించగలిగితే మీ స్థాయి కొద్దిగా మారుతుంది. పలానా విషయంలో బాగా జాగ్రత్తగా ఉండాలి లేదంటే చిక్కుల్లో పడతారంటే ఏం చెప్తారు గురుగారు వీళ్ళకి? ముందుగా చెప్పేది ఆరోగ్యం, అది ముందే మీకు విచ్చరిచ్చేసాను. రెండవది ఏమిటంటే వీళ్ళు తీసుకోవాల్సిన వ్యక్తిగతమైనటువంటి శారీరక సౌష్ఠాల మీద కాస్త అవగాహన. అంటే ఇదివరకు శరీరాన్ని పట్టించుకోకపోయినా కాస్త డైటింగ్ అని లేకపోతే ఫుడ్ మీద లేకపోతే తన శరీరంలో ట్యాబ్లెట్ల మీద ఏదో ఇంతకుముందు చేతికి ఏమైనా దెబ్బ తగిలిందనుకోని అటువంటివి పట్టించుకోకుండా మానేస్తారు, తగ్గిపోతుంది అని. చాలా ఇంపార్టెంట్, అది మాత్రం చూసుకో. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి రెమెడీస్ అవసరం గురుగారు వీళ్ళకి? కుంభరాశి వారికి చండీ ప్రదక్షిణ చేయడం అనేటువంటిదే ప్రధానమైనటువంటి రెమెడీ. జూన్ అంతా కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక పూట ఖచ్చితంగా శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయండి. చండీ ప్రదక్షిణ చేయగలిగితే మేము నిలబడేటువంటి అవకాశాలు బాగా కనబడతాయి. ఇక ఏమన్నా దానాలు చేసుకోవాలనుకుంటే కనుక పుస్తక దానం అంట. కుంభరాశి వారు జూన్లో ఖచ్చితంగా పుస్తక దానం చేయండి, మంచి ఫలితం ఉంటుంది మీకు. సో ఓవరాల్గా ఈ జూన్ మాసంలో కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. పరమేశ్వరార్పణమస్తు.